ox, ox, box, fox, odd, cod, god, top, hop, pop, cart. Dear students, ఈ ఆ ఆ సౌండ్ని రిప్రజెంట్ చేసేటువంటి స్పెల్లింగ్ లెటర్ వచ్చేసి ఓ. ఓ లెటర్ ఉన్నటువంటి వర్డ్స్లో ఈ ఆ ఆ అనే ఈ సౌండ్ మనకి కనిపిస్తుంది అనమాట. చూడండి, ఈ వర్డ్స్ అన్నీ కూడా ఓతో వచ్చినటువంటి వర్డ్స్. ద లెటర్ ఓ రిప్రజెంట్స్ ద సౌండ్ ఆ జనరలీ. స్టూడెంట్స్, ఇది ఇనిషియల్ పొజిషన్లో, అంటే వర్డ్ మొదట్లో వస్తుంది, మధ్యలో వస్తుంది, చివరిలో రాదన్నమాట. ఎండింగ్ పొజిషన్లో రాదు. ఆర్, బార్, కార్, ఫార్, క్యాట్, టాట్, పాట్, టాట్, మాట్, కాట్, రాఫ్ట్. డియర్ స్టూడెంట్స్, ఈ సౌండ్ని రిప్రజెంట్ చేసేటువంటి స్పెల్లింగ్ లెటర్ ఏ అనమాట. ఏ అనేటువంటి ఉన్నటువంటి వర్డ్స్లో, ఏ అనే లెటర్ స్పెల్లింగ్గా ఉన్నటువంటి కొన్ని వర్డ్స్లో, ఇలాంటి వర్డ్స్లో ఈ ఆ అనే సౌండ్ మనకి కనిపిస్తుంది. కాకపోతే డియర్ స్టూడెంట్స్, ఈ ఆ సౌండ్ ఇనిషియల్ పొజిషన్లో కనిపిస్తుంది, అంటే వర్డ్ బిగినింగ్లో కూడా వస్తుంది. మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఆర్ అంటే ఇనిషియల్ పొజిషన్. ఇక్కడ మిడిల్ పొజిషన్లో పాట్, డాట్, మాట్, ఈ వర్డ్స్లో కాట్, రాఫ్ట్, ఈ వర్డ్స్లో మిడిల్ పొజిషన్లో మనం ఈ ఆ సౌండ్ని చూడొచ్చు. అండ్ ఎండింగ్ పొజిషన్లో బార్, కార్, ఫార్, జార్, టార్. ఇక్కడ ఆర్ అనేటువంటిది సైలెన్స్ అనమాట, అంటే అసలు పలకూడదని కాదు, స్లైట్గా పలకాలి. Hello students, this is Krishna EA and welcome to our today's English pronunciation video. In this video I gonna to discuss about two important vowel sounds. Okay. I gonna to discuss about two important vowel sounds. Okay, I will give you some example words of these two vowel sounds. And dear students, we will discuss about a sound, near open front unrounded vowel a. దీని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్, we will discuss about also some vowel sounds in Telugu language also. Now we look at these two vowel sounds. Open back unrounded vowel or low back unrounded vowel is a type of vowel sound used in spoken languages generally. The lips are not rounded. నోరు పూర్తిగా తెరిచి మీ దవడను పూర్తిగా తగ్గించి మరియు పెదవులను నిరాధారంగా ఉంచండి. మీరు ఆ ధ్వనిని ఉత్పత్తి చేసేటప్పుడు కంటే ఎక్కువగా నోరు తెరిచి ఆ అని పలకాలి. ఆ ప్లస్ ఏ సౌండ్ ఆ అనే సౌండ్ ఉంది కదా, దానికంటే ఎక్కువగా నోరు తెరిచి పలకాలి. ఆస్క్, నాట్ యాస్క్, ఇట్ ఈస్ ఆస్క్. టాస్క్, కార్, జార్, కామ్, గ్లాస్, not glass, it is glass. There is an open back rounded vowel
make the off sound, you can place your tongue low and at the back of your mouth. Round your lips, open your mouth a little bit and vibrate your vocal cords You can imagine an orange in your mouth to help you make the sound. Push your jaw down and your tongue back and down, and try to close your lips in front of the orange. Dear students, ఈ సౌండ్ని పలకాలంటే ఆఫ్ సౌండ్ని మీ నోట్లో ఒక ఆరెంజ్ ఉన్నట్టుగా ఊహించుకోండి. ఇమాజిన్ ఎన్ ఆరెంజ్ ఇన్ యువర్ మౌత్. ఆ ఆరెంజ్ ముందు లిప్స్ని క్లోజ్ చేయండి. అదేవిధంగా జాస్ అంటే దవడలను బాగా వదిలేయండి. సో ఇది ఈ సౌండ్ని మనం పలికేదానికి ఒక మార్గం అన్నమాట. మన నోట్లో ఆరెంజ్ ఉంటుంది. ఆ ఆరెంజ్ని కరెక్ట్గా మౌత్ మధ్యలో ఉంచుకొని ముందు వైపు కొంచెం ఈ లిప్స్ని క్లోజ్ చేసినట్టుగా ఉంచాలి. ఆ ఆ వైబ్రేట్ యువర్ వోకల్ కార్డ్స్ అంటే మనం కొంచెం గొంతు గెరగర అనాలన్నమాట. ఆ నాట్ ఆ, ఇట్ ఈజ్ నాట్ ఆ, ఇట్ ఈజ్ ఆ ఆ ఆ అట్లా అన్నమాట. స్వాన్ స్వాన్, స్వాలో స్వాలో, వాచ్ వాష్, వాట్ వాట్ వాట్. డే స్టూడెంట్స్, ఎప్పుడైనా రౌండెడ్ వోవెల్ అంటే పెదాలు రౌండ్గా రావటం, గుండ్రంగా. మనం అలిగినప్పుడు అమ్మాయి మూతి గుండ్రంగా చుట్టిందాయా అంటాం కదా, అంటే బొంగమూతి కాకుండా రౌండ్గా వస్తాయి లిప్స్ అనేవి. పెదాలు రౌండెడ్ అంటే రౌండ్గా రావాలన్నమాట. అంటే నాట్ కంప్లీట్లీ రౌండ్. ఆ అన్నప్పుడు పూర్తిగా నోరు మూత కాకుండా ఆ అనే సౌండ్ కన్నా కొంచెం బ్యాట్ మ్యాట్ ఇలాంటి వర్డ్స్లో ఆ అనే సౌండ్ ఉంది కదా, ఆ అనేది నాట్ రౌండెడ్. సో ఇది రౌండెడ్. కొంచెం అంటే ఆ అనే సౌండ్ కన్నా కొంచెం క్లోజ్ చేయాలి లిప్స్, అంత స్ప్రెడ్ చేయకుండా. ఓకే. Dear students, now we look at the a sound. A. It is a near open front and rounded vowel. ఇది దీని టెక్నికల్ నేమ్ అన్నమాట. అంటే ఈ ఆ సౌండ్కి ఒక డెఫినేషన్ ఏంటంటే నియర్ ఓపెన్ ఫ్రంట్ అండ్ రౌండెడ్ వోవెల్. ఇక్కడ మనకి అన్రౌండెడ్ అంటే ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ అన్ అన్రౌండెడ్ అంటే దట్ మీన్స్ యువర్ లిప్స్ ఆర్ స్ట్రెచ్డ్ అవుట్ లైక్ స్మైలింగ్. సో మనం పెదాలను రౌండ్గా గుండ్రంగా ఉంచితే రౌండెడ్, వాటిని స్ట్రెచ్డ్ అవుట్ అంటే వెడల్పుగా గుండ్రంగా కాకుండా ఉంచితే దాన్ని అన్రౌండెడ్ వోవెల్ అని అంటాం అన్నమాట. ఇకపోతే ఈ ఆ సౌండ్ ఏ వర్డ్స్లో వస్తుంది అనేది ఇప్పుడు మనం చూస్తే యాడ్, సాడ్, బ్యాడ్, లాడ్, యాక్షన్, యాక్చువల్, యాక్సెంట్, యాక్సిడెంట్, హ్యావ్, మ్యాన్, బ్యాగ్, ఫ్యాడ్, జాబ్, క్యాప్, సాక్, బ్యాండ్. ఇలాంటి పదాలలో వీటిని ఈ సౌండ్ అని మనం చూడొచ్చు. హ్యాట్, హ్యాట్. యువర్ టంగ్ షుడ్ బి క్లోజ్ టు ద బాటమ్ ఆఫ్ యువర్ మౌత్. అంటే మన నాలుక నోరు కింద క్లోజ్ కావాలి అని చెప్తున్నారు. అండ్ ద టిప్ ఆఫ్ యువర్ టంగ్ షుడ్ బి ఎట్ ద ఫ్రంట్ ఆఫ్ యువర్ మౌత్. నాలుక కొస టిప్పు మన నోటి ముందు భాగం, ఫ్రంట్ ఆఫ్ యువర్ మౌత్ అంటే ముందు భాగంలో ఆ కొస, నాలుక కొస ఉండాలి. హ్యాట్, హ్యాట్. ఇన్ అదర్ వర్డ్స్ ఇంకా చెప్పాలంటే ద టిప్ ఆఫ్ యువర్ టంగ్ షుడ్ బి
touch the back of your bottom teeth or the part just below. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం దీన్ని పలకాలన్నమాట. బట్ ఇక్కడ చూడండి, మీరు బాగా గమనిస్తే యువర్ లిప్స్ ఆర్ స్ట్రెచ్డ్ అవుట్ లైక్ స్మైలింగ్. మనం నవ్వుతున్నట్లుగా పెదాలని వెడల్పు చేయాలి. స్ట్రెచ్డ్ అవుట్ అంటే వెడల్పు చేయటం, క్లోజ్ కాదు. ఇది అన్రౌండెడ్ వోవెల్. ఎట్టి పరిస్థితుల్లో పెదాలని రౌండెడ్గా గుండ్రంగా ఉంచకూడదు. హ్యాట్. మనకి తెలుగులో ఈ ఆ అనేటువంటి వొవెల్ సౌండ్ అయితే లేదు. ఎందుకు లేదంటే మన తెలుగులో ఆ అనేటువంటి సౌండ్తో బిగినేటువంటి వర్డ్స్, పదాలు లేవు కాబట్టి. జనరల్గా మనకి వొవెల్స్తో బిగినే పదాలు ఉన్నాయి. ఆ, అరక, ఈ, ఈక, ఊ, ఉడత, ఇలా. అలాగే ఆ అనేటువంటి సౌండ్స్తో బిగినయ్యేటువంటి, ఈ సౌండ్తో బిగినేటువంటి పదాలు లేవు కాబట్టి దీన్ని ఒక వొవెల్గా మన తెలుగులో పెట్టలేదు. అయితే ఇంగ్లీష్లో చాలా వర్డ్స్ ఈ ఆ సౌండ్స్తో బిగినవి ఉన్నాయి కాబట్టి యాడ్ ఇలాంటివి వాళ్ళు ఒక వొవెల్ సౌండ్ ఇచ్చుకున్నారు దానికి. బట్ మన తెలుగులో ఈ ఆ అనేటువంటి సౌండ్ బిగినింగ్లో రాకపోవచ్చు, కానీ మిడిల్ పొజిషన్లో వస్తుంది చాలా వర్డ్స్లో. ఆ మిడిల్ పొజిషన్లో వచ్చేటువంటి పరిస్థితుల్లో ఏ కాంబినెంట్ పక్కన వస్తుంది ఆ మిడిల్ పొజిషన్ అంటే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి జ, చ, స, ఈ 3 కంపోనెంట్స్తో కలిసినప్పుడు ఈ ఆ సౌండ్ అనేది బిగినింగ్లో కాకుండా మిడిల్ పొజిషన్లో వస్తుంది. సో ఈ మిడిల్ పొజిషన్లో అన్ని కాంపోనెంట్స్తో రావటం లేదు, కొన్ని కాంపోనెంట్స్తో మాత్రమే వస్తుంది. కాబట్టి ఒక వొవెల్ని పెట్టినప్పుడు మనం సపరేట్గా దీనికి ఒక వొవెల్ సౌండ్ ఇచ్చినప్పుడు తెలుగులో ఏమవుతుందంటే, దానికి గుణింతం కూడా ఇవ్వాలి. కాకేతం ఇస్తే కే, తర్వాత కాకు ఏతను పొలిస్తే క్యా అనేటువంటి గుణింతం ఇచ్చినప్పుడు అది కాకి ఇవ్వాలి, గాకి ఇవ్వాలి, శాకి ఇవ్వాలి, జాకి ఇవ్వాలి. మళ్ళీ గుణింతాల్లో ఒక లైన్ పెరుగుతుంది, మొత్తం మీద ఒక స్టెప్ పెరుగుతుంది. అయితే ఆ స్టెప్ పెంచేదానికి పదాలు లేవు తెలుగులో, కాబట్టి పెంచడం అనవసరం. అది వొవెల్ సౌండ్గా దాన్ని ఇవ్వడం అనవసరం. అందుకని ఎక్కడైతే పదాలు ఉన్నాయో ఆ పదాల్లో వచ్చేటువంటి కాంబినెంట్ ఏదో కనుక్కొని చ, జ, స, ఈ 3 కాంబినెంట్స్ పక్కనే ఇది మిడిల్ పొజిషన్లో వస్తుంది. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే జాలు 2, చాలు 2, సా, షా, స, ఈ సా సౌండ్లు 3 చేసి కాంబినెంట్స్ని పెంచారనమాట. సో ఇప్పుడు మనం ఈ సా అనేటువంటి లెటర్తో వచ్చే మొత్తానికి ఈ ఆ అనేటువంటి సౌండ్ వస్తుంది. అంటే సా, సా అన్నప్పుడు ఆ ఉంటుంది, స అన్నప్పుడు ఆ ఉంటుంది. అదేవిధంగా జ అన్నప్పుడు ఆ ఉంటుంది, జ అన్నప్పుడు ఆ ఉంటుంది, చ అన్నప్పుడు ఆ ఉంటుంది, చ అన్నప్పుడు ఆ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ మీరు గమనించుకుంటే ఈ ఆ సౌండ్ అనేటువంటి దానికోసంగా ఈ 3 కాంబినెంట్స్ని పెట్టారు అనేది మనకు స్పష్టంగా అర్థం అవుతున్నటువంటి విషయం. ఇకపోతే ఈ ఆ సౌండ్కి రిప్రజెంట్ చేసేటువంటి స్పెల్లింగ్లో వొవెల్ ఏంటంటే ఏ. అంటే ఏ అనేటువంటిది ఆ సౌండ్కి రిప్రజెంటేషన్ అనమాట. ఇప్పుడు ఎస్ ప్లస్ ఏ సా అవుతుంది, సా అవుతుంది. సరే, సా అన్నప్పుడు ఆ ఉంటుంది కాబట్టి ఆ వర్డ్స్ని పక్కన పెడితే ఎస్ఏ సా అన్నప్పుడు ఆ ఉంటుంది కాబట్టి ఈ వర్డ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సాటిన్, సాటిస్ఫై, సాటిలైట్, శాండ్, సాలడ్. అంటే డియర్ స్టూడెంట్స్, మన తెలుగులో శాఖ, శాలువ, శబరిమలై, శబరి ఇలాంటి వర్డ్స్లో శా అనేటువంటిది ఈ సాటిన్, సాటిస్ఫై, శాటిలైట్, శాండ్, సలాడ్ ఈ వర్డ్స్లో వాడేటువంటి శా అనేటువంటిది ఒకటే. ఇది సా, ఆ కాదు, శా, ఆ. సో
ఈ ఆ సౌండ్ తెలుగులో వొవెల్ లేకపోయినప్పటికీ కూడా మనం పలుకుతూ ఉన్నాం కాబట్టి కొన్ని కాన్సనెంట్స్ పక్కన దీనికి ఆ కాన్సనెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఆ సౌండ్కి ఏ అనేటువంటిది స్పెల్లింగ్లో వస్తుంది. ఏ అనేటువంటి వొవెల్ మాత్రమే ఈ ఆ అనేటువంటి సౌండ్ని క్రియేట్ చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఎస్ ప్లస్ ఏ సా అవుతుంది, సా అవుతుంది. సో మనకి ఎస్ ప్లస్ ఏ సా ఆ అన్నప్పుడు అది వేరే వొవెల్, ఆ కాదు. ఇప్పుడు మనం ఆ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ ఆ అనేటువంటి ఈ ఆ సౌండ్ వచ్చేటువంటి మరో కాన్సనెంట్, ఆ సౌండ్ కోసం క్రియేట్ చేసినటువంటి కాన్సనెంట్ అనమాట ఇది తెలుగులో చ. ఈ చ అనేటువంటి దాంట్లో ఆ ఉంది, ఆ కాదు, ఆ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ చాలో ఆ ఉంటుంది, చ ఉంది కదా, రెండో చ, దాంట్లో ఆ ఉంటుంది కానీ దీంట్లో చ అనే దాంట్లో ఆ ఉంటుంది. కాబట్టి ఈ కాన్సనెంట్ని మనం తెలుగులో సృష్టించబడింది అన్నమాట ఆల్ఫాబెట్లో. సో దీంట్లో వచ్చేటువంటి వర్డ్స్ చూద్దాం. ఛాలెంజ్, ఛాలెంజ్, ఛాంపియన్, ఛాంపియన్, ఛానల్, ఛానల్, చాప్టర్, చాప్టర్. డియర్ స్టూడెంట్స్, ఈ ఆ సౌండ్ చాలా కలిసి ఉందని మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ స్పెల్లింగ్ చూస్తే సిహెచ్ ప్లస్ ఏ అంటే చా. ఈ ఆ సౌండ్ ఎక్కడైనా వచ్చిందంటే అక్కడ ఏ లెటర్ ఉంటుంది. సో సిహెచ్ ప్లస్ ఏ సౌండ్ ఇక్కడ స్పెల్లింగ్ అన్నమాట. డియర్ స్టూడెంట్స్, నౌ టేక్ ఏ గ్లాన్స్ ఎట్ జా. జా అనేటువంటిది కూడా ఈ ఆ సౌండ్ కోసం తెలుగులో పెట్టబడినటువంటి ఒక కాన్సనెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ జాలో కూడా ఏ అనేటువంటి ఇంగ్లీష్ లెటరే స్పెల్లింగ్లోకి వచ్చేసరికి దీనికి రిప్రజెంట్ చేస్తుంది. సో జే ప్లస్ ఏ కలిస్తే జా అనేటువంటి సౌండ్ వస్తుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. జాము, జాకెట్, జాక్, జాన్యువరి, జావెలిన్. చూడండి, మనకి తెలుగులో హౌ మెనీ వొవెల్స్ ఆర్ దేర్ అండ్ హౌ మెనీ కాన్సనెంట్స్ ఆర్ దేర్ ఒకసారి మనం చూస్తే తెలుగులో మనకి 12 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో 20 ఉన్నాయి. ఐపీఏ ప్రకారం ఇంగ్లీష్లో 20 వొవెల్ సౌండ్స్ ఉంటే మన తెలుగులో 12 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో జనరల్గా ఆల్ఫాబెట్లో మనం చూస్తే 5 వొవెల్ సౌండ్స్ తీసేస్తే ఇంకా 21 కాన్సనెంట్ సౌండ్స్ ఉంటాయి. అంటే 26 ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ 26. ఈ 26లో 5 వొవెల్ సౌండ్స్ తీసేస్తే ఇంకెన్నుంటాయి, 21 కాన్సనెంట్స్ ఉంటాయి. అదేవిధంగా మన తెలుగు ఆల్ఫాబెట్ తీసుకుంటే 12 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి, ఒక 32 కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి. అంటే టోటల్గా 32 ప్లస్ 12 44 సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో, 44 ఆల్ఫాబెట్ ఆల్సో. మన తెలుగు లాంగ్వేజ్లో కూడా టోటల్గా తీసుకుంటే 44 సౌండ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఐపీఏలో తీసుకుంటే 44 సౌండ్సే ఉన్నాయి. అయితే ఐపీఏలో ఇంటర్నేషనల్ ఫాంటిక్ ఆల్ఫాబెట్లో 20 వొవెల్ సౌండ్స్ ఉంటే 24 కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి. మనకి 32 కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి తెలుగులో. ఇప్పుడు మన కాన్సనెంట్ సౌండ్స్ ఎందుకు పెరిగాయి, ఆల్ఫాబెట్లో మన కాన్సనెంట్స్, తెలుగు కాన్సనెంట్ సౌండ్స్ ఎందుకు, ఎక్కడ, ఎలా పెరిగాయి అనేది చూస్తే మనకి తా థా ఉంది, అంటే ఒకే సౌండ్కి 2 అక్షరాలు ఉన్నాయి. దా ధా ఉంది, కా ఖా ఉంది, అంటే ఒకే సౌండ్ 2 కాన్సనెంట్ సౌండ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బా భా, పా పా ఇలాగా. సో ఈ డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది స్పష్టంగా. ఎక్కడ పెరిగాయి కాన్సనెంట్స్ అంటే మనం ఒకే సౌండ్కి 2 కాన్సనెంట్స్ ఇచ్చుకున్నాం. అది కూడా ఎందుకు ఇచ్చుకున్నామో కూడా చెప్తాను. బట్ ఇంగ్లీష్లో వొవెల్ సౌండ్స్ 20 ఉన్నాయి, మనకి వొవెల్ సౌండ్స్ 12 ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎందుకు కాన్సనెంట్ సౌండ్స్ పెరిగాయంటే మనం చెప్పుకున్నాను, నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఇంగ్లీష్లో 20 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి అని. ఈ 20 వొవెల్ సౌండ్స్ని మనం పెట్టుకోకుండా 12 వొవెల్ సౌండ్స్ పెట్టుకున్నాము. మిగతా కొన్ని వొవెల్ సౌండ్స్ని కాన్సనెంట్ పక్కన పెట్టుకోవడం జరిగింది. అంటే కాన్సనెంట్ సౌండ్స్లో వొవెల్ సౌండ్స్ని కలుపుకున్నాం. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ బా, బా బా, మనం ఒత్తు బాని పలికినప్పుడు కొంచెం ఎక్కువ ఆ బా ఆ అనే సౌండ్ని కొంచెం పెద్దగా పలుకుతాం. ఆ అనే సౌండ్ని, ఏ సౌండ్ అయితే మనం పెద్దగా పలుకుతున్నామో, ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆ అనేది ఒక వొవెల్గా తయారు చేసి
వొవెల్స్లో పెట్టారు. మనం దాన్ని ఆ వొవెల్ని తీసుకొచ్చి కాన్సనెంట్లో పెట్టి కాన్సనెంట్ని పెంచుకోవడం జరిగింది. భా భా అనే దాంట్లో బా అనేది బి మామూలు సౌండ్, కానీ ఆ అనేటువంటి దాన్ని కలపడం వల్ల భా అయింది. అంటే ఆ కలిపినటువంటి ఆ అనే సౌండ్ ఇంగ్లీష్ వాళ్ళు వొవెల్స్లో పెట్టారు, మనం బాతో కలిపి కాన్సనెంట్స్లో పెట్టుకోవడం జరిగింది అనమాట. ఇదే డిఫరెన్స్. అదేవిధంగా కొన్ని అంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే క్లియర్గా మనకి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఆ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సౌండ్స్ ఎక్స్ట్రా ఉండేవి, ఆ సౌండ్స్ మనం కాన్సనెంట్స్తో కలిపి పలుకుతుండడం వల్ల మనకి కాన్సనెంట్స్ పెరిగాయి, వాళ్ళకి వొవెల్స్ పెరిగాయి ఇంగ్లీష్ వాళ్ళకి. సో ఇదన్నమాట డిఫరెన్స్. మనకి వొవెల్స్లో ఆ ప్లస్ ఏ సౌండ్ కలిసినటువంటి ఒక వొవెల్ సౌండ్ ఉంది, ఆ ఆ. ఈ ఆ సౌండ్ మనకి మన వొవెల్స్లో లేదు, అసలు ఆ సింబలే లేదు. ఆ ప్లస్ ఏ కలిసినటువంటి ఆ అనేటువంటి వొవెల్కి సింబలే లేదు తెలుగులో. సో ఇప్పుడు మన తెలుగులో అలాంటి శబ్దాలు లేవా అంటే ఉన్నాయి. తెలుగులో కూడా ఆ ప్లస్ ఏ కలిసినటువంటి ఆ అనేటువంటి సౌండ్ అయితే ఉంది. కాన్సనెంట్స్లో శ అనే ఒక లెటర్ ఉంది, శ. ఈ శ అనేటువంటి లెటర్తో వచ్చేటువంటి పదాలన్నీ కూడా ఆ ప్లస్ ఏ కలిసినటువంటి వొవెల్ సౌండే వస్తాయి. చూడండి, సాడ్ సాడ్ అన్నప్పుడు ఇంగ్లీష్లో మనకి ఆ అనేటువంటి సౌండ్ వస్తుంది, ఆ ప్లస్ ఏ సౌండ్. బ్యాడ్, మ్యాట్, ర్యాన్, ఇలాంటి ఆల్ వర్డ్స్, ఇలాంటి పదాలన్నింటిలో కూడా వచ్చేటువంటి వొవెల్ సౌండ్ ఏంటి? ఆ ప్లస్ ఏ సౌండ్, ఆ. సో మనకి ఆ సౌండ్ లేదా అంటే ఉంది. మెలిక్ సేవతో వచ్చేటువంటి పదాలన్నీ ఆ ప్లస్ ఏ కలిసినటువంటి వొవెల్ సౌండ్తోనే మనం పలుకుతాం. సో మనకి తెలుగులో కూడా ఆ ప్లస్ ఏ కలిసినటువంటి వొవెల్తో వచ్చేటువంటి సౌండ్స్ చాలా ఉన్నాయి అనేది దీనివల్ల మనకి స్పష్టంగా అర్థమవుతుంది. బట్ దీనికి మనకి వొవెల్ సౌండ్ సపరేట్గా ఇవ్వలేదు తెలుగులో చూసుకుంటే, కానీ మనం ఆ వొవెల్తో వచ్చే సౌండ్స్ని అయితే పలుకుతున్నాం. డియర్ స్టూడెంట్స్, మనకి తెలుగులో కూడా ఈ యాస్ సౌండ్స్తో వచ్చేటువంటి పదాలు జనరల్గా ఉన్నాయి, కానీ మనం స్పెల్లింగ్లో దాన్ని రాసేటప్పుడు యాస్ సౌండ్ మనకు లేదు కాబట్టి ఏ సౌండ్తో రాసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పేడ అంటాం, కానీ రాసేటప్పుడు పేడ రాస్తాం. పేనా అంటాం కానీ రాయలేము, పేనా అని రాస్తాం. శానా అని అంటాం కానీ రాసేటప్పుడు ఈ ఒక్కదాన్ని మనం శాఖదీర్ఘం నుంచి కరెక్ట్గా రాయగలం, ఎందుకంటే ఈ శా అనే దాంట్లోనే ఈ యా సౌండ్ ఉంది కాబట్టి. ఇకపోతే బేడ అంటాం కానీ రాయలేం, బేడా అని రాస్తాం. బేరం అంటాం కానీ రాయలేం. Thank you all for your cooperation and support. If you have any doubt, please comment in comment section. Thank you.